అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమితో కుంగిపోతున్న గులాబీ బాస్కు సొంత పార్టీ నేతలు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన వేళ ఖమ్మం సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆయన రేపు లేదా ఎల్లుండి ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనాయకుల సమక్షంలో కాషాయ కండువా కప్పుకోబోతున్నట్లు సమాచారం. కాగా కేసీఆర్ ఇప్పటికే 11 ఎంపీ స్థానాలకు గాను 16 స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించారు. ఖమ్మం స్థానాన్ని ఈసారి మళ్లీ నామాకే కట్టబెట్టారు. ఈ క్రమంలో రాష్ట్ర బీజేపీ పెద్దలు ఆయనపై కన్నేశారు. నామాను పార్టీలో చేర్చుకొని టీడీపీలో పొత్తులో భాగంగా ఖమ్మం సీటు కట్టబెట్టేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని కేంద్ర బీజేపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లగా వారు కూడా అందుకు అంగీకారం తెలిపారని తెలుస్తోంది. ఖమ్మం పార్లమెంటు పరిధిలో కమ్మ సామాజిక వర్గ ఓట్లు టీడీపీకి ఉన్న బలం నామా గెలుపుకు దోహదం చేస్తాయని పార్టీ భావిస్తుంది. అయితే ఇటీవల ఖమ్మం సీటు ఆశించి ఇప్పటికే ఆ పార్టీలో చేరిన జలగం వెంకట్రావుకు మొదట సీటు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. కానీ వెంకట్రావు స్థానికంగా బలం లేకపోవడం, వ్యతిరేకత ఉండడంతో చివరికి నామా నాగేశ్వరరావుకు పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ అధిష్టానం మొగ్గు చూపుతుందని తెలుస్తుంది. అయితే నామా ఎప్పుడు బీజేపీలో చేరుతారనే విషయంలో మరో 2 రోజుల్లో తేలనుంది. నల్గొండ పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే గులాబీ పార్టీకి కీలక నేతలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇదే వరుసలో మరో కీలక నేత కూడా గులాబీ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నాడు. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి ఇటీవల రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మాజీ ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి పంపించారు. నల్గొండ పార్లమెంటు స్థానాన్ని తేరా చిన్నపరెడ్డి ఆశించినట్లు తెలుస్తుంది. నల్గొండ పార్లమెంటు స్థానానికి తనను ఖరారు చేయకపోవడంతో తేరా చిన్నపరెడ్డి రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మార్పుపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రాజకీయ భవిష్యత్తు కోసం బీజేపీలో చేరడానికి తేరా చిన్నపరెడ్డి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.